తక్కువ సమయం అనే ఒత్తిడి, సిలబస్ పూర్తి కాలేదనే భయం, దీనితో ఉద్యోగం రాదనే అపనమ్మకం. ఈ కొన్ని రోజులు నీ ప్రిపరేషన్ని భయంతోనూ ఆందోళనతోనూ అపనమ్మకంతో చేస్తున్నావా? డిఎస్సి ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులందరూ బాగా చదవాలనుకుంటున్నాను. పరీక్షలు అనగానే ఏదో తెలియని ఒత్తిడి ఉంటుంది. బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థుల కంగారు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 7 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ మరలా ఎప్పుడు వస్తుందో రాదో తెలియని ఆందోళన. ఈ నేపథ్యంలో అభ్యర్థులు భయానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ముఖ్యం. చదవడం వలన 20% మార్కులు సాధిస్తే ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఉన్న ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం వల్ల 80% మార్కులు సాధించవచ్చునని ఒక అధ్యయనంలో తేలిన సంగతి. ఈ సమయంలో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండాలనేది ఒకసారి ఆలోచించండి. నేను కొన్ని అంశాలు మీకు తెలియజేయడానికి డిఎస్సి సన్నద్ధతపై పంచసూత్రాలు అనే అంశంతో మీ ముందుకు వచ్చాను. మొదటిది, సరైన ఆలోచనలు. నీ ఆలోచనలే నీ విజయాన్ని లేదా పరాజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమయంలో ప్రేరణ ఇచ్చే వ్యక్తులతోనే ఉండండి. ప్రేరణ ఇచ్చే విషయాలు మాత్రమే వినండి. రోజు ఉదయం నీతో నీవు ఇలా చెప్పుకో: నాకు బాగా జ్ఞాపశక్తి ఉందని, నేను బాగా ప్రిపేర్ అయ్యానని, నేను బాగా రాస్తానని, నేను ఉద్యోగం సాధిస్తానని. అదేవిధంగా ఇప్పటి నుండే పరీక్ష ఎలా ఉంటుందో అని ఆందోళన చెందకండి. ఈ ఆందోళన చదివిన అంశాలపై ప్రభావం చూపిస్తుంది, మీ ప్రణాళికను డిస్టర్బ్ చేస్తుంది. పరీక్ష ఫలితాలపై అతి ఆలోచనలు వద్దు. విజేతలు ఎప్పుడు ప్రయత్నాల మీద మాత్రమే దృష్టి పెడతారు, ఫలితాల మీద కాదు. చదవడం నా పని, ఫలితం నా పని కాదని ఆలోచించండి. 2, సరైన సమయ ప్రణాళిక. పరీక్షకు 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. తక్కువ సమయం అనే ఒత్తిడి, సిలబస్ పూర్తి కాలేదు అనే భయం, దీనితో ఉద్యోగం రాదు అనే అపనమ్మకం వంటి ఆలోచనలు సరైనవి కావు. రాష్ట్రంలో ఉన్న అందరికీ అదే సమయం, అదే సిలబస్, అదే పరీక్ష అనే విషయం గుర్తించండి. ఈ కొన్ని రోజులు మీ ప్రిపరేషన్ను భయంతో కాదు, అనుమానాలతో కాదు, ఆందోళనతో కాదు, చక్కటి ప్రణాళికతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో కొనసాగించండి. అందుబాటులో ఉన్న సమయాన్ని ఎంత సమర్థవంతంగా వాడుకుంటామో అనే దాని మీదే మీ విజయం ఆధారపడి ఉంటుంది. నువ్వు వృధా చేసే ప్రతి క్షణం నిన్ను గెలుపు నుండి దూరం చేస్తుంది. 3, సరైన రివిజన్. ఈ సమయం రివిజన్ సమయం. ఇప్పుడు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, చదవడానికి ప్రయత్నించవద్దు. ఇప్పటి వరకు మీరు చదివిన విషయాలు, రాసిన టెస్టులను మాత్రమే రివిజన్ చేయండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. కొత్త లైవ్లు, వీడియోలు చూడడం కన్నా ఇప్పటి వరకు చదివిన దానిపై దృష్టి పెడితే మీ విజయ అవకాశాలు మెరుగవుతాయి. మీరు ఆన్లైన్ టెస్టులు ఇప్పటి వరకు కంప్యూటర్పై ప్రాక్టీస్ చేయకపోతే కనీసం 2 టెస్టులైనా ప్రాక్టీస్ చేయండి. సరైన రివిజన్, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురై తప్పు జవాబులను గుర్తించి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కనుక రివిజన్, ప్రాక్టీసుల యొక్క ప్రాధాన్యతను గుర్తించండి.
4, సరైన జీవన విధానం. మీ రోజువారీ జీవనం మీ ప్రిపరేషన్పై ప్రభావం చూపిస్తుంది. దీనిలో ప్రధానంగా సరైన నిద్ర, సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమయంలో మీరు రోజు కనీసం 6 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. నిద్ర తగ్గితే మైండ్ డిస్టర్బ్ అయ్యి భావోద్వేగాలు పెరిగి భయం ఏర్పడుతుంది. ఈ భయం ఆందోళనగా మారి మీ ప్రిపరేషన్ డిస్టర్బ్ చేస్తుంది. కనుక మీరు ప్రశాంతంగా నిద్రపోండి. పరీక్షలలో విజయం ఎక్కువగా చదివిన వారికి కాదు, ప్రశాంతంగా చదివిన వారికి వరిస్తుందనేది గుర్తుంచుకోండి. అదేవిధంగా పరీక్షలు ముగిసే వరకు సాత్విక ఆహారం తీసుకోండి. అంటే నాన్ వెజిటేరియన్కి, మసాలా ఫుడ్కి దూరంగా ఉండండి. ఎక్కువగా కూరగాయల భోజనం, ఫ్రూట్స్ తీసుకోండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు తేలికపాటి వ్యాయామమైనా చేయండి లేదా నడవండి. సరైన నిద్ర, సరైన ఆహారం మీ మైండ్ ప్రశాంతంగా ఉంచుతుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది. 5, సరైన పరీక్ష నిర్వహణ. చివరిదాకా పోరాడితే ఓటమి కూడా గెలుపు అవుతుంది అనే విషయం మర్చిపోకండి. పరీక్ష 2.5 గంటలు లేదా 3 గంటల్లో మీరు అనుసరించే వ్యూహం 30 సంవత్సరాల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ పరీక్ష నిర్వహణ 3 దశలుగా ఉంటుంది. పరీక్ష ముందు రోజు. మీరు ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీ ప్రిపరేషన్ పూర్తి చేయండి. ఎగ్జామ్ సెంటర్ దూరం అయితే ముందు రోజే అక్కడికి చేరుకోండి. మీకు కావలసిన వస్తువులు అంటే హాల్ టికెట్ కానీ, ఆధార్ కార్డు కానీ, పెన్నులు కానీ, ఒకవేళ మీకు హాల్ టికెట్లో మిస్టేక్స్ వస్తే ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ కానీ, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కానీ అన్నింటినీ ఒక కవర్లో పెట్టుకోండి. కనీసం 8 గంటలు పడుకోండి. అయితే ముందు రోజు నిద్ర పడుతుందా అంటే ఆందోళన వల్ల పట్టకపోవచ్చు, కానీ ఆ రోజు తప్పనిసరిగా మీరు 8 గంటలు ప్రశాంతంగా పడుకుంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ చక్కగా రాసే అవకాశం ఉంటుంది. దీనికి చిన్న టెక్నిక్ ఏంటంటే భ్రమరి ప్రాణాయామం. చూపుడు వేలుతో 2 చెవులు మూసుకుని గొంతు నుండి మీకు ఆ శబ్దం మీకే వినబడేటట్లు అనేటట్లు చేయండి. అలాగా కొంత సమయం చేస్తే చక్కగా నిద్రపడుతుంది. నిద్ర పట్టడం వల్ల ఈరోజు మీరు బాగా నిద్రపోతే రేపు చాలా అద్భుతంగా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. పరీక్ష రోజు ఉదయం ఎగ్జామ్ సెంటర్కు కనీసం 1.5 గంటల ముందు వెళ్ళండి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మానేయకండి. ఎగ్జామ్ సెంటర్లో మీ ఫ్రెండ్స్ కనపడితే వారితో పాజిటివ్గానే మాట్లాడండి. మీ బలహీనతలు, ఆందోళనల గురించి ఆలోచించకండి. పరీక్ష సమయంలో పరీక్ష ప్రశాంతంగా రాస్తే విజయం వరిస్తుంది. ఆందోళనలు, ఒత్తిడితో రాస్తే పరాజయానికి దారి తీస్తుందని గుర్తించండి. ముందుగా మీకు వచ్చిన ప్రశ్నలపై దృష్టి పెట్టి ఆ తర్వాత రాని ప్రశ్నలపై దృష్టి పెట్టండి. వరుసగా 10 ప్రశ్నలు మీకు రాని వస్తే ఆందోళన చెందకండి. కఠినమైన ప్రశ్నలు అందరికీ కఠినంగానే ఉంటాయని గుర్తించండి. నువ్వు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎప్పుడో విన్న పాఠాలు కూడా గుర్తుకు వస్తాయి. ఆందోళనతో ఉంటే నిన్న విన్న పాఠాలు కూడా గుర్తుకు రావు. చివరి క్షణం వరకు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి. చిన్న నిర్లక్ష్యం మిమ్మల్ని ఓడిస్తుంది. ప్రతి ప్రశ్నను ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా ఆలోచించండి, మీకు జవాబు గుర్తొస్తుంది. సరైన ఆలోచనతో తెలియని ప్రశ్నలను కూడా ఆన్సర్ గుర్తించగలవు. అదే ఆందోళనతో ఉంటే
అతి విశ్వాసంతో ఉంటే తెలిసిన ప్రశ్నలో కూడా సరైన సమాధానాన్ని నువ్వు గుర్తించలేవు. చివరిగా ఒక మాట చెబుతాను వినండి. ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగు నిన్ను గెలుపు వైపు నడిపిస్తుంది. ఆందోళనతోనూ అతి విశ్వాసంతో వేసే ప్రతి అడుగు నిన్ను పరాజయ వైపు నడిపిస్తుంది. ప్రశాంతంగా పరీక్ష రాయండి, ఉద్యోగం సాధించండి. మీరు టీచర్ కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఈ సందర్భంగా మీకు కొన్ని టెక్నిక్ చెప్పాలనుకుంటున్నాను. ఈ టెక్నిక్స్ మీరు చదువుతున్నప్పుడు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ఉపయోగపడి మీ విజయ అవకాశాలను మెరుగుపరుస్తాయి. అందులో మొట్టమొదటిది పొమడారో టెక్నిక్. ఇదొక చక్కని టైం స్ట్రెస్ మేనేజ్మెంట్ చిట్కా. ఈ చిట్కా యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చదువుతున్నప్పుడు ప్రతి 25 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాల విరామం తీసుకోవడం. దీని ద్వారా మెదడు శక్తి తగ్గిపోకుండా శ్రద్ధ పెడుతూ చదువుకునే వీలుంటుంది. అలసటను తగ్గిస్తుంది. 2 పాజిటివ్ అఫర్మేషన్స్. ఈ టెక్నిక్లో నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను ఎగ్జామ్ బాగా రాయగలను, నేను గెలుస్తాను, ఇందులో ఒక ఉద్యోగం నాదే, ఆగస్టు నెలలో ప్రభుత్వ జీతము కూడా తీసుకోగలను అనే విషయాలను మనలో ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటే ఆత్మవిశ్వాసముతో ముందుకు వెళ్ళి విజయం సాధిస్తాం. పామింగ్ టెక్నిక్. కొంతమంది విద్యార్థులకు ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, మెదడు ఖాళీ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలకు లోనవుతారు. దీన్ని నియంత్రించడమే ఈ పామింగ్ టెక్నిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి చేతులను బాగా రుద్ది వేడి చేయండి. కళ్ళు మూసుకొని ఆ వేడి చేతులను కళ్ళు మీద ఉంచండి. లోతుగా ఊపిరి పీల్చుకుని నేను ప్రశాంతంగా ఉన్నానని మీలో మీరు అనుకోండి. 30 సెకండ్ల పాటు అలా ఉంచిన తర్వాత చేతులను వదిలి నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఇది నాడీ వ్యవస్థను రిలాక్సేషన్ మోడ్లోకి తీసుకుని వెళ్ళి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు మొదట ఈజీగా ఉన్నవి, తర్వాత యావరేజ్గా ఉన్నవి, తర్వాత కఠినంగా ఉన్న ప్రశ్నల మీద దృష్టి పెట్టండి. అలాగే పరీక్ష సమయంలో ఎలిమినేషన్ మెథడ్ను ఉపయోగించండి. ఎలిమినేషన్ మెథడ్ అనేది బాగా చదివిన వారికి ఉపయోగపడుతుంది. అంటే ఆప్షన్స్లో 4 ఉంటే అందులో ఏ కాదు, బి కాదు, లేదా సి కాదు, ఆప్షన్ డి అవుతుంది. లేదా డి కాదు, సి కాదు, బి కాదు, ఆప్షన్ ఏ అవుతుంది. ఇలాగా ఆప్షన్స్ ఇది కాదని నిర్ణయించుకుని ఆన్సర్కి వెళ్ళండి. దాన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. అలాగే ప్రశ్నలోనే కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకుంటే కొన్నాటికి సమాధానం కూడా పెట్టవచ్చు. అలాగే ఆప్షన్లో సిమిలారిటీస్ ఉంటాయి. ఒకే రకమైన సిమిలారిటీస్ ఉంటే అందులో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది అనేది గుర్తించండి. ఈ విధంగా చిన్న చిన్న టెక్నిక్స్తో ప్రశాంతంగా ఆందోళన లేకుండా ఎగ్జామ్ రాస్తే మీరు అనుకున్న దాని మీద ఎక్కువ మార్కులు సాధించి ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మనందరం విజయోత్సవ సభలో మరలా కలుద్దాం. అందరికీ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.